ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువుల పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పమని ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎన్నో మార్లు యెరూషలేముకి వచ్చాడు. ఆయన ఎన్నో మార్లు యెరూషలేముకి వచ్చాడు. ఆ యెరూషలేము వీధుల్లో సంచరించినాడు. ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా దేవునికి తెలుసు. పట్టణం అంతా కూడా ఆయన కనుసైగలు అన్నీ తెలుసు. కానీ ఈ ఆదివారము ఇట్స్ ఏ స్పెషల్. ఇది దేవుని రాకకి ఈ ఆదివారము ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది యూదుల కొరకే రాక, ఆయన రాక కాదు, సమస్త మానవాళి కొరకు ఈ రాక ఎంతో విలువైనది. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఆయన ఈ ప్లామ్ సండే, ఈ మట్టల ఆదివారము రావటానికి ఒక పక్కనేమో క్రీస్తు తన ప్రజల కొరకు తను సిలువలో మరి తన రక్తం కార్చాలని సిద్ధపడి ఉండేడు. ఇంకో పక్క యూదులేమో మరి పస్కా పండగకి మరి గొర్రె పిల్లల్ని బలి ఇవ్వాలని వాటిని సిద్ధపడిపరుస్తున్నారు. ఇక్కడేమో తండ్రి తన కుమారుడిని, మనుష్య కుమారుడిని సిద్ధపడిపరుస్తుంటే యూదులేమో గొర్రె పిల్లల్ని సిద్ధపడిపరుస్తారు. ఇక్కడ రెండు ఐటమ్స్, అంటే రెండు సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఇక్కడ సందర్భం ఒకటే, కానీ జరిగేది రెండు కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ దేవుడు క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లని చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్తున్నాడు. సియోను అంటే ఈ యెరూషలేము పట్టణము. ఆ పట్టణము కుమార్తె. ఆ సియోను కుమార్తె పట్టణాన్ని దేవుడు కుమార్తెతో చెప్పి అక్కడ అనేక మంది మరి ఆ పట్టణాన్ని కుమార్తెగా ఎంచుకున్నాడు. కాబట్టి తండ్రి మనిషి కుమారుడు ఆ పట్టణానికి వస్తున్నాడు. కాబట్టి ఆ పట్టణానికి ఇస్తున్న వార్త మరి నిజమే. ఒకసారి ఆలోచించండి, మరి కుమార్తెని ఎందుకు మెన్షన్ చేసినాడు దేవుడు? అది కూడా సియోను కుమార్తె. మరి సియోను కుమారులు లేరా అంటే అది కుమారుడిగా కుమార్తెగా కాదు, అది ఒక పట్టణానికి దేవుడు ఇస్తున్న ఒక హెచ్చరిక. అంటే ఆయన వచ్చి ఉన్నాడని ఒక మెసేజ్ అన్నమాట, ఆయన ఒక సమాచారం. అందుకే చూడండి, సాత్వికుడే అంటున్నాడు ఇక్కడ. సాత్విక్యం అంటే కూడా గొర్రెపిల్ల మనసు కూడా యథార్థంగానే ఉంటుంది. గొర్రెపిల్ల హృదయం కూడా సాత్వికంగానే ఉంటుంది. ఆయన గొర్రెపిల్లలాగే ఆయన సిద్ధపాటుపరి ఏ రీతిగా గొర్రెపిల్లను సిద్ధపాటుపరుస్తున్నారో ఆయన కూడా అదే రీతిగా సిద్ధపాటుపడి ఉన్నాడు. కాబట్టి మరి ఈ మట్టల ఆదివారం, ఈ ప్లామ్ సండే మరి ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, అందుకే నిజంగా దేవుని బిడ్డలారా, క్రీస్తు వారు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చుటకు ఆయనే సిద్ధపాటుపడి మరి ఆ ప్రాంతానికి దీనత్వంగా మరి సాత్వికంగా మరి వెళ్ళి ఉన్నాడే పట్టణంలో కంటే నిజంగా ఎంతో గొప్ప ధన్యత. అది ఎవరు చేయలేరు ఆ పని. కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అది సాధ్యము. హల్లెలూయా. మరి చూడండి, ఈరోజు అందరికీ కూడా మన రాజు వచ్చినాడు. ఈ దినమున అందరికీ శుభవార్తే, మన రాజు వచ్చినాడు. కాబట్టి అందరికీ ఇదొక వార్త, ఒక సమాచారం మరి వెళ్ళునుగాక. క్రీస్తు నామంలో మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. మా రాజుగా నీవు వచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములయ్యా. సాత్వికుడే నా పరమ తండ్రి అయ్యా, గాడిద పిల్ల ఎక్కిన పరమ తండ్రి, దీనత్వంగా నా పరమ తండ్రి, బారిన నా పరమ తండ్రి, హృదయంతో నా పరమ తండ్రి, నీవు నా పరమ తండ్రి మా కొరకు వచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రములు. ఆ సియోను పట్టణానికి, ఆ సియోను ప్రాంతానికి, ఆ యెరూషలేము నా పరమ తండ్రి పట్టణానికి
నీవు వచ్చిన రీతిగా నా పరమ తండ్రి నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ప్లాన్ సండే మట్టల ఆదివారం నా పరమ తండ్రి ప్రతి మందిరాల్లో నీకు ఘనమైన ఆరాధన, నీకు నా పరమ తండ్రి ఘనమైన అయ్యా మహిమ ప్రభావం గల ఆరాధన నీకు జరుగును గాక నా పరమ తండ్రి. అట్టి కృప దయచేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని అయ్యా నా పరమ తండ్రి దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని నా పరమ తండ్రి మీరే తోడుండి ముందుకు నడిపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.